ఒంగోలు దగ్గర దసరాజుపల్లి సమీపంలో బంగారు ఆభరణాలు తరలిస్తున్న సీక్వెల్ కంపెనీకి చెందిన వాహనం ప్రమాదానికి గురైంది. అందులో 10 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు ఒంగోలు సీఐ తెలిపారు. సమాచారం తెలుసుకున్న జీఎస్టీ అధికారులు వాహన సెక్యూరిటీకి బ్రేక్ చేసి ఆభరణాలు అలాగే బిల్లులు పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని సీఐ చెప్తున్నారు. తక్కువ భద్రత మధ్య బంగారు ఆభరణాలు తరలించే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామంటున్న సీఐ విజయ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై దశరాజుపల్లి సమీపంలో బంగారాన్ని తరలిస్తున్నటువంటి ఒక వాహనం ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో బంగారాన్ని తరలిస్తున్న వాహనంలో సుమారు 10 కోట్లకు పైగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సీక్వెల్ లాజిస్టిక్ సంస్థకు చెందినటువంటి వాహనంలో బంగారాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే మనతో పాటు తాలూకా సిఐ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నాం. సార్, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? ఈ ప్రమాదానికి గురైనటువంటి వాహనంలో ఎంత బంగారం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు? ఈరోజు తెల్లవారుజామున సుమారు 1-2 మధ్య హైవే మీద దశరాజుపల్లి ప్రాంతంలో ఈ సీక్వెల్ గోల్డ్ ప్రెషియస్ లాజిస్టిక్స్ అనే సంస్థ వాళ్ళు విజయవాడ నుంచి నెల్లూరుకి బంగారు మరియు వెండి ఆభరణాలు వెహికల్లో తరలిస్తున్నారు. ఆ క్రమంలో వెహికల్కి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను నిద్రపోయి ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనక భాగంలో ఢీకొనటం జరిగింది. దానివల్ల ఈ వెహికల్ యొక్క ముందు భాగం అంతా బాగా డ్యామేజ్ అయింది. ఆ డ్రైవర్కి మరియు డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్కి కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే మా పోలీసులు వెంటనే స్పాట్కి వెళ్ళి ఎవరైతే దెబ్బలు తగిలినాయో ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వెహికల్ ఉందో అది పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆ వెహికల్లో ఉన్నటువంటి గోల్డ్ ఆభరణాలని సెక్యూర్ చేయడం జరిగింది. ఈ గోల్డ్ ఆభరణాలు మరియు వాటి యొక్క బిల్లులను పరిశీలించిన తర్వాత ఇది సదరు విషయాన్ని జీఎస్టీ అధికారులు వారికి రాబడిన సమాచారం మేరకు వారు కూడా వచ్చి ఆ బిల్లుల ప్రకారం అందులో వస్తువులు ఉన్నాయా లేదా అని ఒకసారి తనిఖీ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వారి వాహనాన్ని వారికి అప్పగించడం జరిగింది. దీంట్లో భాగంగా మరి యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే సార్, ఈ వాహనంలో భారీగా సుమారు 10 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా అంచనా వేస్తున్నారు? హైవే మీద మరి తక్కువ సెక్యూరిటీతో అంత విలువైన బంగారు ఆభరణాలు మరి ఏ విధంగా తీసుకోవచ్చు అనేది అది సెక్యూరిటీ ఆడిట్ కూడా ఒకసారి చేయించమని చెప్పి సదరు కంపెనీకి మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం వారికి ఒక నోటీస్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే సాధారణంగా వెనక వెళ్తున్నటువంటి వెహికల్ అధిక వేగం ఉండటం, డ్రైవర్ యొక్క నిద్రమంపు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వాహనంలో అత్యంత విలువైనటువంటి బంగారాన్ని తరలించేటప్పుడు దానికి తగిన సెక్యూరిటీ కూడా ఉండాలని, తక్కువ సెక్యూరిటీతో దాన్ని తరలించడాన్ని కూడా ఒక రకంగా తప్పుగా భావించి దానిపైన కూడా ఉన్నత స్థాయి ఎంక్వైరీ కూడా వేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ వెహికల్లో తరలిస్తున్నటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంచనా వేసి దాని విలువను మరియు అందులో ఉన్నటువంటి బిల్లులకు ఉన్న బంగారానికి వ్యత్యాసాన్ని కూడా చూసేటువంటి పనిలో జీఎస్టీ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఒంగోలు.